చాలా కస్టమర్స్ నన్ను అడిగేది ఏంటంటే, వెయిట్ ఎందుకు తగ్గట్లేదు సార్ అని. సో, నేను అంటున్నాను, మీకు కావాల్సింది వెయిట్ లాసా? లేకపోతే ఫ్యాట్ లాసా అంటాను. అంటే 2 ఒకటే కదా అంటారు. 2 ఒకటే ఎట్లా అవుతుంది? మీకు వెయిట్ లాస్ అంటే అర్థం, మీకు వెయిట్‌లో 4 భాగాలుంటాయి. మజిల్ వెయిట్, బోన్ వెయిట్, వాటర్ వెయిట్, ఫ్యాట్ వెయిట్. సో, మీకు వెయిట్ లాస్ అంటే అర్థం ఎక్సెస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి. అంటే ఎక్స్ట్రా కొవ్వు తగ్గాలి. అంతేగాని మనకి మజిల్ గానీ, బోన్ గానీ, వాటర్ గానీ ఈ వెయిట్ తగ్గకూడదు. కాబట్టి ఫ్యాట్‌ని కొలిచేది 1 కేజీ ఫ్యాట్ అనరు. 1 లీటర్ ఫ్యాట్ అంటారు. 1 లీటర్ ఆయిల్ అంటారు కదా! కాబట్టి పరిమాణంలో చూస్తారనమాట. వాల్యూమ్ లాస్ అనమాట. కాబట్టి బరువు తగ్గటం అంటే యాక్చువల్‌గా కిలోలో చూసేది కాదు, కొలతల్లో చూసేదనమాట. ఎందుకంటే పరిమాణంలో తేడా వస్తుంది. కాబట్టి మనకి యాక్చువల్‌గా ఇండికేటర్ ఏందంటే, మనకి డ్రెస్‌లో తేడా వస్తుంది. కాబట్టి మన సెంటీమీటర్‌లో ఎలా కొలుస్తామో, ఇంచులో ఎట్లా కొలుస్తామో, కాబట్టి డ్రెస్‌లో క్లియర్‌గా తేడా వస్తుంది. ఇది పర్టిక్యులర్‌లీ మగవాళ్ళలో పెద్ద తేడా రాకపోవచ్చు. ఆడవాళ్ళలో ఎక్కువ తేడా వస్తుంది డ్రెస్‌లలో. ఎందుకు అట్లా అంటే, మగవాళ్ళలో ఎక్కువ వెయిట్ ఫ్యాట్ టమ్మీ దగ్గర ఉంటుంది. కాబట్టి పెద్ద తేడా రాకపోవచ్చు. వాళ్ళ వెయిట్‌లో తేడా రావచ్చు. బట్ ఆడవాళ్ళలో ఫ్యాట్ అనేది త్రూఅవుట్ ద బాడీ ఉంటుంది. మొత్తం బాడీ మొత్తంలో ఉంటదనమాట. అందుకని మనకి కొలతలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ మనకి డిఫరెన్స్ వస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనకి సమ్‌టైమ్స్ వేయింగ్ స్కేల్‌లో అస్సలు తేడా కనిపియదు. ఓకే. దెన్ ఓన్లీ మనకి కొలతలో తేడా వస్తుంది. అట్లాగనే మనకి సైజెస్‌లో తేడా వస్తుంది. అందుకని మనకి మీకు 2 ఇండికేటర్స్. ఒకటి మీ పిక్చర్ పెట్టుకోండి. బిఫోర్ పిక్చర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్. పిక్చర్‌లో క్లియర్ కట్‌గా తేడా వస్తుంది. అప్పుడు మీరు ఓహ్! నేను తగ్గానని అర్థం. లేదా మీరు డ్రెస్‌లలో పాత డ్రెస్‌లో మీరు ఫిట్ అయ్యారంటే అర్థం. ఓహ్! ఇది మనకి పనిచేసిందనమాట అర్థం. అయితే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మరి నేను వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అని. అంటే వెయిట్ తగ్గటం అంటే మళ్ళీ 4 భాగాలుంటాయని చెప్పాను. సమ్‌టైమ్స్ మనకి న్యూట్రిషన్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనకి అంతకుముందు బాడీ లోపల మజిల్, బోన్ ఇట్లాంటివి ఉంది కదా! అది అంతకుముందు తగ్గుతున్నది. ఇప్పుడు మళ్ళీ పెరిగుండొచ్చేమో. కాబట్టి ఎందుకంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి బోన్ డెన్సిటీ పెరగచ్చు. అట్లనే మజిల్ గెయిన్ అవ్వచ్చు. అందువల్ల వెయిట్ పెరిగుండొచ్చు. ఆ వెయిట్ హెల్తీ వెయిట్ అనమాట. అది పెరగటం వల్ల మంచిదే. కాబట్టి ఇక్కడ ఫ్యాట్ తగ్గింది. ఇక్కడ మజిల్ గెయిన్, బోన్ వెయిట్ పెరగటం వల్ల మీకు వెయిట్‌లో పెద్ద తేడా రాకపోవచ్చు. సమ్‌టైమ్స్ పెరిగినట్టు కూడా ఉండొచ్చు. బట్ కొలతల్లో తేడా వచ్చింది. ఇంచ్ లాస్ అయింది. సెంటీమీటర్‌లో తగ్గింది. డ్రెస్‌లోనే ఫిట్ అయిపోతున్నాయి. పిక్చర్‌లో క్లియర్ కట్‌గా తేడా వస్తుంది. మీరు కరెక్ట్ ఫామ్‌లో ఉన్నట్టనమాట. మీరు కరెక్ట్ ప్రోగ్రామ్‌లో ఉన్నారు. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి విషయాలు మీకు తెలుసుకుందాం అనుకుంటే, దీని మీద రైట్ గైడెన్స్ కావాలనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నన్ను సంప్రదించండి. మేము రెడీగా ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. మా నంబర్స్ కాల్ చేయండి.